ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:5. యేసు ప్రభు తన పరిచర్యను శిష్యులకు 8 వైఖరులు చొప్పున బోధించటంతో ప్రారంభించాడు. వాటిని కలిగి ఉండవలసిన వైఖరిలో లేక ధన్యతలు అని పిలవవచ్చు. ఎందుకనగా ప్రతిదీ ధన్యులు అను మాటతో పరిచయం చేయబడింది. ఈ వైఖరిలో ప్రతి దానికి కలిగి ఉన్న శిష్యుని ఆశీర్వదిస్తానని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ధన్యులు అను మాటకు సంతోషము, ఆధ్యాత్మిక సంపత్తి లేక కృపనొందుట అని అర్థము. ప్రతి వైఖరిను ఒక వాగ్దానం జతపరచబడి ఉంది. ఆ వాగ్దానం ఆ శిష్యుని జీవితంలో ఆశీర్వాదంగా ఏ విధంగా లభిస్తుందో వివరించబడింది. ఈ వైఖరులను గూర్చి బోధించిన సందర్భంగా ఇలా ఉంది. కొండ దిగువనున్న జనసమూహములు లోకంలోని శ్రమలన్నిటికీ ప్రతినిధులుగా ఉన్నారు. వారికి క్రీస్తు ఇచ్చే జవాబు మరియు పరిష్కారములలో ఆయన శిష్యులు పాలిభాగస్తులుగా ఉండాలి. జీవితమును గూర్చి ఆయన వివరించిన విధానం శిష్యులకు అందులో పాలిభాగస్తులుగా చేస్తుంది. ఈ యొక్క 8 ధన్యతలను 4 వైఖరులు చొప్పున 2 వర్గాలుగా విభజించవచ్చు. మొదటి 4 ధన్యతలు దేవుని యొద్దకు వచ్చుటకు ఉండవలసిన వైఖరిని తెలియజేస్తాయి. మనము దేవునితో సంబంధం కలిగి కొండపైకి ఎక్కినట్లుగా ఉంటుంది. తరువాత 4వ ధన్యత దేవుని కొరకైన వెళ్ళుటకు ఉండవలసిన వైఖరిలను గూర్చి తెలియజేస్తున్నాయి. ఇవి కొండ క్రింద భాగమునకు దిగునట్లుగా ఉంటాయి మరియు ఇవి ఇతరులతో ఉండవలసిన సంబంధమును గూర్చి చెప్పబడినవి. నేడు యేసు ప్రభు శిష్యులమైన మనము సమస్యల్లో భాగస్తులు కాకుండా సమస్య పరిష్కారంలో భాగంగా ఉండాలని తీర్మానించుకుంటే మొదటి మన ధన్యతలతో ఉన్న వైఖరిని ధ్యానిస్తూ ఆ తరువాత అనుదిన జీవితంలో వాటి ప్రకారము జీవించుటకు తీర్మానం చేసుకోవాలి. అలా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. మత నాయకులు బాప్తిసమిచ్చు యోహానును నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని యోహాను సువార్త 1:22 అడిగిన ప్రశ్నలకు సంబంధించి మొదటి ధన్యత మనల్ని గూర్చి మనకు సరైన ఉద్దేశం లేకుండా మనము ప్రభు పరిష్కారంలో ఒక భాగంగా ఉండలేము. ఆత్మ విషయమే దీనులైన వారు మాటతో ఆత్మలో విరగగొట్టబడుట అని కూడా చెప్పవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయము. ఈ వైఖరి విరగగొట్టబడుటకు గూర్చి వివరిస్తుంది. దేవుని పిలుపు పొంది ప్రత్యేక పరిచర్య కొరకు సిద్ధపడుతున్న వారి జీవితంలో ఈ విరిగి నలిగిన మనసు కనిపిస్తుంది.